ఇదిగో ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఇతని కథ ఏంటి అంటే ఉత్తరప్రదేశ్లో వారణాసిలో అంటే కాశీలో అఫ్తాబ్ అలం 28 ఏళ్ళు వీరేంద్ర యాదవ్ స్నేహితులు. ఇప్పుడు ఈ ఫోటోలో నేను చూపించిన అబ్బాయి పేరు వీరేంద్ర యాదవ్. రోజు అఫ్తాబ్ అలం వీరేంద్ర యాదవ్ తన ఇంటికి భోజనాన్ని రమ్మన్నాడు. స్నేహితుడు పిలిచాడని యాదవ్ ఇంటికి వెళ్ళాడు. వీరేంద్ర యాదవ్కి మటన్ అని భోజనం పెట్టాడు. తిన్న తర్వాత అది గోమాంసం అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేసుకుంటావు, ఇప్పుడు నీ పాపం, మరి నువ్వు పాపం అంటున్నారు కదా గోమాంసం, కాబట్టి నీ చేతనే తినిపించాను అంటూ వెటకారం చేసుకొచ్చాడు. అది తప్పు కదా అంటే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అన్నటువంటి చెప్పేటప్పటికి దానికి గాను అప్పటి నుండి రగిలిపోయినటువంటి వీరేంద్ర యాదవ్ మొన్న జనవరి 7వ తారీఖున అఫ్తాబ్ని ఏకాంత ప్రదేశాన్ని తీసుకెళ్లి తాడుతో గొంతుకొచ్చి చంపి మృతదేహాన్ని పొలంలో పాడేశాడు. ఇప్పుడు వీరేంద్ర యాదవ్ తనంతట తను అరెస్ట్ అవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఇలా నా విశ్వాసాన్ని భంగపరిచినందుకు నేను ఇట్లా చేశానని.